అంతర్జాతీయ జాబ్ మార్కెట్లో వచ్చే రెండేళ్లలో భారీ మార్పులు చోటు చేసుకునేలా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు సగానికి పైగా కంపెనీల సీఈఓలు ఇకపై కొత్తగా కాలేజీల నుంచి వచ్చేవారు ఎంట్రీ లెవెల్ ఉద్యోగులను నియమించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఈ మేరకు ఆలివర్ వైమన్ ఫోరం, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఇకపై జూనియర్ స్థాయి ఉద్యోగాలను తగ్గించుకుని ఎక్కువ అనుభవం ఉన్న నిపుణులపైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఒకప్పుడు కొత్త ఉద్యోగులు చేసే సాధారణ రోజువారీ పనులను ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విజయవంతంగా పూర్తి చేస్తుండటమేనని తెలుస్తోంది. ఈ మేరకు 2026 సీఈఓ సర్వే పేరుతో వివిధ పరిశ్రమలు, ప్రాంతాలకు చెందిన 415 మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్ల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఆలివర్ వైమన్ ఫోరం, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే ప్రకారం దాదాపు 43% మంది సీఈఓలు రాబోయే రెండేళ్లలో జూనియర్ స్థాయి పాత్రల నుంచి పక్కకు తప్పుకోవాలని చూస్తున్నారు. 2025లో ఈ సంఖ్య 17% మాత్రమే ఉండగా ఇప్పుడు అది ఏకంగా 43% పెరిగినట్లు సర్వేలో వెల్లడైంది. మరోవైపు 33% మంది సీఈఓలు మధ్యస్థ స్థాయి ఉద్యోగాలపై దృష్టి పెంచుతామని చెప్పగా 10% మంది సీనియర్లకే ప్రాధాన్యమని తెలిపారు. గతంలో కొత్త గ్రాడ్యుయేట్లు లేదా జూనియర్ సిబ్బందికి అప్పగించే కోడింగ్ రాయడం, డాక్యుమెంట్ల విశ్లేషణ, కస్టమర్ సపోర్ట్, నివేదికల తయారీ వంటి పనులన్నింటినీ ఇప్పుడు ఏఐ సిస్టమ్ సులువుగా చేసేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు సీనియర్ ఉద్యోగులను ఎందుకు కోరుకుంటున్నాయంటే ఏఐ సాంకేతికత ఎంత వేగంగా పనిచేసినప్పటికీ కీలక నిర్ణయాలు, సరైన నిర్ణయాలు తీసుకోవడం, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడంలో ఏఐ ఇంకా వెనుకబడే ఉంది. లోతైన ఆలోచన, ప్రాక్టికల్ అనుభవాన్ని కేవలం ఏఐ టూల్స్ తో భర్తీ చేయలేమని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ పరిణామం వల్ల ఇప్పటివరకు జాబ్ మార్కెట్లో ఉన్న సంప్రదాయ టాలెంట్ పిరమిడ్ కాస్త ఇప్పుడు మిడిల్ హెవీ డైమండ్ రూపంలోకి మారుతోంది. అంటే కింది స్థాయిలో ఎక్కువ మంది జూనియర్లు, పై స్థాయిలో కొద్ది మంది సీనియర్లు ఉండే పరిస్థితి నుంచి మధ్య స్థాయిలో ఎక్కువ మంది అనుభవజ్ఞులు, కింద తక్కువ మంది జూనియర్లు ఉండే పరిస్థితికి వెళుతోందని సర్వే ద్వారా వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం రాబోయే రెండేళ్లలో కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య పెద్దగా పెరిగే అవకాశం కనిపించడం లేదు. 45% మంది సీఈఓలు తమ ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం ఉన్నట్లే ఉంటుందని చెప్పగా 29% మంది మాత్రం 5% కంటే ఎక్కువ ఉద్యోగాల కోత విధిస్తామని స్పష్టం చేశారు. అంటే మొత్తంగా 3 మంది సీఈఓలు కొత్త నియామకాలను నిలిపివేయడం లేదా సిబ్బందిని తగ్గించుకోవడంపైనే దృష్టి పెట్టారని తెలుస్తోంది. అయితే ఏఐ ద్వారా మంచి లాభాలను పొందుతున్న కొన్ని కంపెనీలు మాత్రం ఇప్పటికీ యువ ప్రతిభపై పెట్టుబడి పెడుతున్నాయి. డిజిటల్ రంగంలో ప్రావీణ్యముండి ఏఐ టూల్స్ ను ఉపయోగించడంలో నైపుణ్యమున్న యువతకు కొన్ని వ్యాపారాల్లో ఇంకా ప్రాధాన్యం లభిస్తోంది.